అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శోధన శ్రీశైల్ స్టాక్ షో. ఈరోజు మనతో ఉన్నారు భిక్షపతి పడాలా గారు, బీపీ పడాలా ఇన్ షార్ట్. పడాలా గారు నమస్తే, వెల్కమ్ టు శోధన శ్రీశైల్ స్టాక్ షో. పడాలా గారు ఇంతకు ముందు కూడా మన ప్రోగ్రాంలో వచ్చున్నారు ఒకసారి. బియాండ్ కాఫీ డే అనే టాక్ షోలో పడాలా గారు వచ్చున్నారు ఆల్రెడీ. సో శ్రోతలకి పడాలా గారు పరిచయమే కొంత. బేసికలీ బీపీ పడాలా గారు ఎడ్యుకేషన్లో ఉన్నారు. హీజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. హీజ్ ది చైర్మన్ ఆఫ్ రూట్స్ కొలీజియం హైదరాబాద్. దాదాపు 30 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నారు. విద్యారంగానికి సంబంధించిన అప్స్ అండ్ డౌన్స్, తర్వాత పాలసీలకు సంబంధించిన అంశాలు, పాలసీ పెరాలిసిస్, తర్వాత ముఖ్యంగా కోవిడ్ టైంలో విద్యారంగం ఎదుర్కొంటున్న ఆటుపోట్లు, వీటన్నిటి గురించి మనం ఈరోజు పడాలా గారిని అడిగి తెలుసుకుందాం. పడాలా గారు, ఈ ప్రస్తుత సిచ్యుయేషన్ తెలంగాణలో, అంటే మనము తెలంగాణకి పరిమితమై మాట్లాడుకోవచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ టు కామెంట్ ఆన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ ఎడ్యుకేషన్ పాలసీస్ జాతీయ స్థాయిలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ అట్లాంటివి కూడా యు ఆర్ వెరీ వెల్కమ్ టు కామెంట్. బట్ మన ఫోకస్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ ఫోకస్ మెయిన్గా పెట్టుకుందాము. ప్రస్తుతం విద్యా వ్యవస్థ, వెనైసే విద్యా వ్యవస్థ, ఇది మొత్తంగా ప్రభుత్వ రంగంలోని విద్యా వ్యవస్థ, ప్రైవేట్ రంగంలోని విద్యా వ్యవస్థ అని అనుకుందాము. సో ప్రస్తుత విద్యా వ్యవస్థ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రభుత్వాలు ఇచ్చే డైరెక్షన్స్ కానీ, మార్గదర్శకాలు కానీ, లేకపోతే విధానపరమైన నిర్ణయాలు కానీ, అవి హర్డిల్గా ఉంటున్నాయా, ప్రోత్సాహకరంగా ఉంటున్నాయా? ఇది పొలిటికల్ టాక్ షో కాదన్న విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు, పడాలా గారు మీకు కూడా తెలుసు. కానీ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు కానీ, బట్ అట్ ద సేమ్ టైం విద్య అనేది చాలా ప్రాథమికమైన, మౌలికమైన అవసరం సమాజానికి, అభివృద్ధి చెందే సమాజానికి. సో దాని దృష్ట్యా ఈరోజు ఎట్లా ఉంది విద్యా వ్యవస్థ? ఒక్క మన రాష్ట్రం అనే కాదు, మనము జాతీయ విద్యా విధానాన్ని కానీ, లేకపోతే మొత్తం భారతదేశం అంతటి విద్యా వ్యవస్థను తీసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా అధ్వానంగా ఉంది. అంటే విద్యా దశ లేకుండా, ఎందుకంటే విద్య అనేది భారతదేశంలో కాంకరెంట్ లిస్ట్లో ఉంది. ఇది స్టేట్ సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్టు కూడా. ఓకే. అంటే ఒక పాలసీ దగ్గర తీసుకున్నా సరే, లేదంటే ఒక మౌలిక వసతులు కల్పించే దిశగా తీసుకున్నా సరే, లేకపోతే ప్రైవేటు విద్యారంగాన్ని నియంత్రించే చర్యల పట్ల తీసుకున్నా సరే, అంటే ఏ అంశం తీసుకున్నా సరే దీనికి ఒక దశ లేని పరిస్థితుల్లో చాలా అధ్వానంగా ఉంది భారతీయ విద్యా వ్యవస్థ మొత్తమే. ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు మనం తీసుకుంటే వివిధ దశల్లో మనకు రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఏఐసిటి అని, యూజీసీ అని, సెట్ బోర్డ్ అని, స్టేట్ బోర్డ్స్ అని, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఒక అన్రియలిస్టిక్ కరికులంతో, నియమ నిబంధనలతో నిలబడి చేస్తూ ఉన్న పరిస్థితి మనకున్నది. అయితే దాదాపు 130 కోట్ల ఉన్న మన భారతదేశంలో డెమోగ్రాఫిక్ ఎక్స్ప్లోజన్ అంటాం మనం. అంటే దాదాపు స్కూలు, కాలేజీకి పోయే పిల్లలు 25 కోట్ల మంది ఉన్నారని ఒక అంచనా. అంటే విశాల భారతదేశంలో 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది పిల్లలు స్కూలు లేదా కాలేజీ దశలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వాలకు కానీ, దట్ ఈస్ 1/5 ఆఫ్ పాపులేషన్. 1/5 ఆఫ్ ది పాపులేషన్. వి ఆర్ ద వన్ ఆఫ్ ది యంగెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. అంటే హ్యూమన్ క్యాపిటల్ పరంగా తీసుకుంటే వీఆర్ బ్లెస్డ్ అండ్ ఎన్రిచ్డ్. కానీ వీఆర్ పొజిషన్ యూటిలైజ్ దెమ్ ఆప్టిమమ్. ఎందుకంటే దాదాపు 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన విద్యారంగం మీద ఒక దృష్టి ఎప్పుడు పెట్టలేదు.
మనం కనుక చూసుకుంటే ఇప్పుడు అమెరికా కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఆసియాలో జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, చైనా కూడా దేశాలైతే హ్యూమన్ క్యాపిటల్ మీద, విద్యా వ్యవస్థ మీద, ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యవస్థ మీద పెద్ద పెట్టుబడులు పెట్టారో, కేంద్రీకృతమైన ఫోకస్ వాళ్ళ మీద పెట్టారో, అవి మాత్రమే డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్ కేటగిరీలోకి వెళ్ళాయి. అది ఒక సూపర్ పవర్ వెళ్ళడానికి ఒక అద్భుతమైన బేసిస్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆ ప్రయత్నాలు జరగట్లేదు. రెండవది ఏంటంటే దాదాపు అంటే ఒక అంచనా ప్రకారము భారతదేశంలో 80 నుంచి 85% వరకు విద్య ప్రైవేట్ రంగం చేతిలో ఉంది. దాదాపు 15% వరకే ఒక 10% వరకు ప్రభుత్వ చేతిలో ఉంది. ఒక 5% ఏమంటారు ఎయిడెడ్ కళాశాల లేదా చారిటబుల్ ట్రస్ట్ లాంటివి హైబ్రిడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాదాపు 85 ప్రైవేట్ విద్యా సంస్థలే దిక్కు. సో వీటిని నియంత్రించడానికి కానీ అంటే ఒక కరికులం దగ్గర నుంచి ఒక సిలబస్ దగ్గర నుంచి ఏం చెప్పాలనే దగ్గర నుంచి ఎట్లా చెప్పాలనే వరకు ప్రతిదీ కన్ఫ్యూజనే, ప్రతిదీ అయోమయమే. ఎవరి ఇయర్ రకరకాల ఆర్గనైజేషన్లు పెట్టడము, వాళ్ళు ఒకదానిప్పుడు ఫోకస్ చేయడము, కోర్టులకు వెళ్ళడము, అంటే ఎవరికి ఏ విధమైన అవగాహన కానీ లేకపోతే దాని మీద స్పష్టత కానీ లేదు. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ ఇంపార్టింగ్. ఇంకొకటి ఏంటంటే మనం చిన్నప్పుడు అట్లీస్ట్ మన తరం వాళ్ళు మనం చూసినప్పుడు ఒక నీతి పాఠాలని ఉండేది, లేదంటే మోరల్ లెసన్స్ అని ఉండేది. ఇప్పుడు కనుక మనం చూస్తే సరే వాట్ ఎవర్ రీజన్స్ 70 సంవత్సరాల నుంచి ఉన్న కారణాలు ఏమైనా కావచ్చు, కానీ మనము ఎటు కాకుండా అయిపోయాం. నా గరక నా ఘాట్కా అంటారంటే మన చరిత్ర నుంచి మన సంస్కృతి నుంచి దూరం చేయబడ్డాం. ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లవాడినో ఒక గ్రాడ్యుయేట్ తీసుకుంటే వాడికి ఏమీ తెలియదు. అంటే ఒక విలువల పట్ల స్పష్టమైన విద్యా విధానం లేదు, లేదంటే ఒక చారిత్రక అవగాహన విద్యా విధానం లేదు. అట్లా అని ఒక సైంటిఫిక్ టెంపర్తో ఉండి ఒక వరల్డ్ క్లాస్ సైంటిస్ట్ను ప్రొడ్యూస్ చేసే విద్యా విధానం కూడా మన దగ్గర లేదు. చెప్పుకుందాం మనం ఇప్పుడు మన అమెరికాలో ఉన్నది ఎట్లా ఉంటుంది, మన దగ్గర ఉంది ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కానీ లేదంటే యూరోప్ కంట్రీలో చూసుకుంటే పిల్లవాడిని పెంచే బాధ్యత ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు కూడా అధిక భాగం తీసుకుంటారు. వాడిని పెంచే బాధ్యత. పెంచడం అంటే ఇక్కడ ఏమంటారు ఎటిక్వేట్ నేర్పించడం, సమాజంలో భాగంగా ఎట్లా ఉంచాలో నేర్పించడం బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. మనం మామూలుగా మనం ఏమంటాం 16 ఏళ్ళు రాగానే వదిలేస్తాం అనేది మనం ఒక బెంచ్ మార్క్ తీసుకొని మనం ఏదో 25 ఏళ్ళ వరకు మనం వాళ్ళని పోషిస్తాము, లేదా ఆస్తులు సంపాదిస్తాం అనేది మనము ఏషియన్స్ అంటే మన భారతదేశం అనే కాదు ఏషియన్స్ చెప్పుకుంటాం. కానీ ఆ 16 ఏళ్ళ వరకు వాళ్ళు ఎట్లా పెంచుతున్నారు, ఏ రకమైన పౌరులుగా వాళ్ళు సమాజానికి అందిస్తున్నారు అనేది మనం మర్చిపోతాం. మన దగ్గర మొత్తం కూడా అవుట్ సోర్సింగ్ అంటే మార్నింగ్ 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 ఉంటే కూడా మన వాళ్ళు పంపిస్తారు. అవును, ఎవ్రీథింగ్ అంటే వాళ్ళకి అన్ని ఎంత ఎక్కువ టైం చేస్తే అంత అవుట్ సోర్సింగ్ డబ్బులు కట్టేసి అవుట్ సోర్సింగ్ చేసే విధానం మాత్రం మన దగ్గర ఉంది. ట్రూ. వాళ్ళు 16 ఏళ్ల తర్వాత వాళ్ళు సమాజంలోకి పిల్లల్ని ఒంటరిగా మీరు బతకండి అని పంపిస్తారేమో కానీ మనం అసలు కిండర్ గార్టెన్ లోనే వదిలేస్తున్నాం సమాజం మీద. అంటే క్రష్లలో, అంతకుముందు క్రష్లలో వదిలేస్తున్నాం, తర్వాత ట్యూషన్లకు వదిలేస్తున్నాం, రోజంతా కాలేజీల్లో, తర్వాత మళ్ళా సాయంత్రాలు మళ్ళీ. సో మేబీ అది కొంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశమే. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అంటే ఇంత యువశక్తి ఉంది, ఇంత యువశక్తికి మనం పని కల్పించడం లేదు. ఆ పని కల్పించడానికి అవసరమైన ఒక నైపుణ్యాన్ని మన విద్యా వ్యవస్థ, మన సక్సెసివ్ గవర్నమెంట్స్, ఏ ఒక్కరిని అని లాభం లేదు కానీ బట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోవడం లేదనేది వాస్తవం. అది నాకు శ్రీశ్రీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు అని గాంధీ పుట్టిన దేశం అనే పాటలో రాస్తాడు ఆయన.
మనకి అన్ని వనరులు ఉండి కూడా అంటే మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, అన్నీ ఉండి కూడా ఇది ఈ కొంచెం విషాదకరమైన అంశమే. అయితే మీరు ఇందాక పడాల గారు మీరు ఒక మాట అన్నారు, 85% ప్రైవేటు రంగంలోనే విద్యా వ్యవస్థ నడుస్తున్నది, ఒక 10-12% ప్రభుత్వం, మిగతాది ఎయిడెడ్ లాంటిది నడుస్తుంది అని అంటున్నారు. జనరల్గా ఒక పర్సెప్షన్ ఏముంటుందంటే ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లు అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ అకౌంటబిలిటీ లేకపోవడము, రెస్పాన్సిబిలిటీ లేకపోవడము, రెస్పాన్సివ్నెస్ లేకపోవడము, క్యాలెస్నెస్, వీటన్నిటి కారణంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి. ప్రైవేట్ సెక్టార్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అని అంటుంటాం కదా, జనరల్ పర్సెప్షన్ అది. అయితే విద్యా వ్యవస్థలో 85% ప్రైవేట్ రంగంలో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఎందుకు ఉండడం లేదు? అంటే ఈ ప్రైవేట్ రంగంలో ఉంచినప్పటికీ కూడా ప్రభుత్వం కంట్రోల్ చేస్తూ ఉందా? ప్రభుత్వ కంట్రోల్ ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా, మానిటరింగ్ లేదా, అసలు ఏం పరిస్థితి? అంటే 2 విషయాలండి. ప్రైవేటు రంగంలో ఉన్నంత మాత్రాన అవి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ కావాలని కానీ, లేదా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ని చేయాలని కానీ ఇక్కడ లేదు. అయితే గవర్నమెంట్ చేతులు ఎత్తేసిన తర్వాత, ఉదాహరణకు మన జీడిపిలో 4.5% మాత్రమే మనం విద్య మీద ఖర్చు పెడుతున్నాం. అంటే విషాదకర విషయం ఏంటంటే ఈవెన్ సౌత్ ఏషియాలో అంటే మనం పెద్దన్నగా చెప్పుకుంటాము, బంగ్లాదేశ్, నేపాల్, చివరికి పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా విద్య మీద ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మనం కేవలం 4.5% మాత్రమే మన జీడిపిలో ఖర్చు పెడుతున్నాం విద్య మీద. ఒక రకంగా ప్రభుత్వము విద్య మీద చేతులు ఎత్తేసింది. చేతులు ఎత్తేసిన తర్వాత జరగవలసింది ఏంటి అంటే ఒక పాలసీ డెసిషను, ప్రైవేటు రంగంలో వాళ్ళను ఆహ్వానించిన తర్వాత జరిగేది ఏంటి? ఇది చాలా సెన్సిటివ్ ఏరియాలో ఉన్న ఒక డొమైన్, ఒక వర్టికల్ ఈ విద్య అనేది, కాలేజీలు కానీ స్కూల్ కానీ. అంటే మన రాజకీయ నాయకులకు జనరల్గా ఓటర్లు తల్లిదండ్రులు ఎక్కువ ఉంటారు, విద్యా సంస్థలు టీచర్లు తక్కువ ఉంటారు కాబట్టి మొగ్గు అటువైపు జరుగుతుంది. అయితే ఈ స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు విద్యారంగాన్ని తప్పనిసరిగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారే కానీ ఇది హోల్ హార్టెడ్గా ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ప్రభుత్వాలు అంటున్నారా, పేరెంట్స్ అంటున్నారా? ప్రభుత్వాలు చేయట్లేదు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎంతవరకు అయినా వీటిని ఏ రకంగా నియంత్రించాలి అంటే, నియంత్రణ అనేది తప్పు కాదు. జనరల్గా ఇప్పుడు మనకు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వరకు ప్రభుత్వాలు నియంత్రించి ఆ రూల్స్ లోపల ఫ్లెక్సిబిలిటీ ఇస్తాయి ఈ విద్యా సంస్థలకి టు గ్రో అప్. కానీ మన దగ్గర చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి. మీరు కనుక గమనిస్తే ఎల్కేజీ విద్యార్థికి ₹1,00,000 ఏవరేజ్ ఫీజు ఉంటే, మీరు పైకి హైయర్ ఎడ్యుకేషన్ పోయే కొద్దీ మీరు కొన్ని విషయాలు చెప్తే గమ్మత్తుగా ఉంటాయి. ఇంటర్మీడియట్ అఫీషియల్ ఫీజు ₹3,500. అట్లాగే ఒక డిగ్రీ అఫీషియల్ ఫీజు ₹10,000 ఉంటాయి. కానీ అంటే ఎల్కేజీ అంటే జనరల్గా ఇప్పుడు ఇది ఒక రివర్స్ పిరమిడ్ అండి. మీరు కనుక ఇప్పుడు యూఎస్ కానీ చూస్తే 12వ తరగతి వరకు చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ యూనివర్సిటీ విద్య చాలా కాస్ట్లీ. మన దగ్గర ఇది రివర్సు. అంటే మీకు 10th క్లాస్ వరకు చాలా అధికమైన ఫీజులు కట్టి మీరు పైకి వెళ్తూ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ పోయే కొద్దీ ఆ ఫీ పిరమిడ్ తగ్గుతుంది. ఇది ఒక విచిత్రమైన స్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది. దీంట్లో చాలా రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ అని రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ఎందుకు విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది అంటే, ఇంతకుముందు మీరు అన్నట్టు ఇది స్కిల్ సెట్ బేసిస్ మీద లేదు. నెంబర్ 1 లేదు. ఒక లిబరల్ ఆర్ట్ తీసుకుంటే ఒక చరిత్ర కానీ, ఒక ఎకనామిక్స్ కానీ, లేదంటే ఒక పొలిటికల్ సైన్స్ కానీ, ఒక సామాజిక శాస్త్రం, ఇట్లా లేదంటే తెలుగు, ఇంగ్లీష్, ఇలా ఏ తీసుకున్నా దాని మీద సంపూర్ణమైన అధికారత ఉన్న కళాశాలలు లేవు. అంటే ఒకటి మనము ఉద్యోగాల గురించి చదువుతున్నామా, విజ్ఞానం గురించి చదువుతున్నాం, దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. మనకు ఇప్పుడు మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. తర్వాత వీళ్ళ మధ్యలో కూడా వాళ్ళ మొట్టమొదటి ఒక
దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు వాళ్ళు మొదట చూసేది ఏంటంటే ఒక జనరేషన్ లోపల సెటిల్ అయిపోయి ఒక ఆదాయ వనరుకు వచ్చే ఉద్యోగంలో వెళ్ళడం అనేది వాళ్ళు మొట్టమొదటి చూస్తారు. దాంతో వాళ్ళు ఇంజనీరింగ్ అనో లేదా అలాంటి కోర్సులకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మొత్తము మనం కనుక ఒక 2-3 తరగతుల కింద మనం విభజిస్తే విద్యా వ్యవస్థను కొంతమంది లిబరల్ ఆర్ట్స్లోకి వెళ్ళొచ్చు. లిబరల్ ఆర్ట్స్ ఎకనామిక్స్ కావచ్చు, లేకపోతే లా కావచ్చు, లేకపోతే లాంగ్వేజెస్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఇలాంటి పొలిటికల్ సైన్స్ దాంట్లో వెళ్ళడం అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది కేటర్ చేసే విద్యా సంస్థలు లేవు, మంత్రంగా జరుగుతున్నాయి. రెండవది స్కిల్ సెట్ అంటే మనకు ఒక ఇంటర్మీడియట్ తర్వాతను తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఒక ఉద్యోగం వచ్చే ట్రైనింగ్ కావాలి. ఇప్పుడున్న మన పరిస్థితులు ఏంటంటే త్రిశంకు స్వర్గం, ఇటు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళను సాటిస్ఫై చేయలేని పరిస్థితులు ఉన్నాము. ఇటు ఒక స్కిల్ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకు కూడా మన ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు మనం. దీనికి గవర్నమెంట్ పాలసీల ప్రధాన కారణం అండి. ఎందుకంటే there is no clarity సెంట్రల్ గవర్నమెంట్ అది ఎప్పుడో జమానా కింద 70 ఏళ్ల క్రితం జరిగిందని ఏదో దాన్ని కొద్దిగా అతుకుల గొంతులాగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ దాని మీద ఏమి ఒక సమగ్రమైన అధ్యయనం కానీ అవగాహన కానీ లేకుండా జరుగుతుంది. అయితే ఇప్పుడు నేషనల్ కొత్త విద్యా విధానం ఒక ముసాయిదా వచ్చింది. అది చూడడానికైతే చాలా ఉంది. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, హౌ దే విల్ ఓవర్కమ్ ద హ్యూమంగస్ లాజిస్టిక్స్, అది చూడాలి మరి. ఓకే ఓకే. అయితే విపి గారు, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఈ ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి నియంత్రణ అనే పదం కూడా వాడింటారు మీరు. నేను ఒక క్షణము ఐ కంపేర్ ఎడ్యుకేషన్ విత్ హెల్త్. జనరల్గా హెల్త్ సంబంధించి ముఖ్యంగా కోవిడ్ టైంలో మన దగ్గర కానీ బయట కానీ చాలా చోట్ల చాలా ఆరోపణలు కార్పొరేట్ హాస్పిటల్స్ మీద వచ్చినాయి. కోవిడ్ పరీక్ష చేయించుకుంటే ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు బిల్లు కట్టి బయటకు వచ్చిన వాళ్ళ కోకొల్లలు ఉన్నాయి ఆ ఉదాహరణలు. అయితే ప్రధానంగా ఒక ఆరోపణ ఏమేమి పడిందంటే, ప్రభుత్వానికి ఈ హాస్పిటల్స్ మీద నియంత్రణ లేదు, హాస్పిటల్స్ విచ్చలవిడి దోపిడీ చేస్తున్నాయి అనేది ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం విద్యారంగానికి వద్దాం. విద్యారంగానికి సంబంధించి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. మీరే చెప్పినట్టుగా ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ నుంచే విపరీతమైన ఫీజులు ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. కార్పొరేట్ కాలేజెస్లో విద్య ఎంత కాస్ట్లీయో ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న మీకు తెలుసు. ఒకటేమో కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రభుత్వాలు నియంత్రణ చేయడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. బట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఒకటి కార్పొరేట్, ఇఫ్ ఐ యామ్ అలౌడ్ టు సే, పాపులర్గా పొలిటీషియన్స్ అందరూ అంటుంటారు కదా, ఈ కార్పొరేట్ దోపిడీని అడ్డుకునే యంత్రాంగము కానీ ఆ చిత్తశుద్ధి కానీ ప్రభుత్వానికి లేదు అనే ఆరోపణ వినిపిస్తూ ఉంటుంది. ఒకటి చెప్పండి, విద్యారంగ నిపుణుడిగా మీరు, ప్రభుత్వము నియంత్రణ ఉందంటున్నారా, లేదంటున్నారా, ఉండాలంటున్నారా, అక్కర్లేదంటున్నారా? మొదటిగానండి, ఇప్పుడు ఒక కోవిడ్ ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో ఉన్న హాస్పిటల్ దానికి ఒక లాంగ్ స్టాండింగ్ విద్యా విధానం ప్రైవేట్ కళాశాల ఫీజు స్ట్రక్చర్ కి సంబంధం లేదు. రెండుకు డిఫరెంట్. ఓకే, ఎందుకంటే మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రభుత్వము ఎక్స్ట్రాడినరీ కేసెస్ లో ఇంటర్ఫియరెన్స్ అవసరం ఉంటది. ఉదాహరణకు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక్కోసారి మన పౌరులను కూడా నిర్బంధంగా సైనికులుగా చేసుకునే అవి రావచ్చు. ఉన్నాయి కూడా మనకి ఉంటాయి. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి తర్వాత ప్రైవేట్ కళాశాల ఫీజు స్ట్రక్చర్ కి సంబంధము అంత ఎక్కువగా లేదు. కానీ మనం నియంత్రణ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫీజుల గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలండి. ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, గత 5 సంవత్సరాల్లో మన తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకుంటే వాళ్ళు కొన్ని
రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలు స్టార్ట్ చేశారు మొత్తము రాష్ట్రం మొత్తం మీద. అట్లాగే కొన్ని గురుకుల పాఠశాలలు కూడా చాలా మంచి ఫలితాలను సంపాదించి కూడా గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి. ఎక్కడైతే ఈ కళాశాలలు పాఠశాలలు ఒక మినిమం ప్రమాణాలతో ఉన్నాయో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచర్ క్వాలిటీ, అక్కడ ప్రైవేటు స్కూల్స్ కాలేజీల యొక్క అడ్మిషన్స్ బై డిఫాల్ట్ తగ్గిపోయినాయండి 2-3 సంవత్సరాల మీద చూస్తే. అంటే ఇది మనకి అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అప్గ్రేడ్ చేసిన తర్వాత మొత్తం 100% అక్కడ నిండిన సందర్భాలు కూడా మనం వింటున్నాం. ఢిల్లీ కూడా పాపులర్ ఎగ్జాంపుల్. ఢిల్లీ ఎగ్జాక్ట్లీ. ఢిల్లీలో కూడా మన ఆప్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన దాని ప్రకారం ఏంటంటే అది ప్రైవేటు పాఠశాల ధీటుగా కొండకు వాడకుండా ఎక్కువ కూడా జరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు పంపించారు. అంటే ఇది మనకి ఏం చెప్తుంది? ఎక్కడైతే గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందో, ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో ఆ శూన్యంలోకి మాత్రమే ప్రైవేటు విద్యా సంస్థలు వస్తున్నాయి. రెండవది, ప్రైవేటు విద్యా సంస్థలకు మీరు అంటే నియంత్రణ ఎట్లా ఉండాలంటే ఒక ఔటర్ చట్రం, ఒక బాహ్య వలయములో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి గవర్నమెంట్ నియంత్రణ ఉండవలసిందే. అంటే బిల్డింగ్ ఎంత ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండాలి, టీచర్లు ఏమి ఉండాలి, అది గవర్నమెంట్ తప్పనిసరిగా ఉండవలసిందే. కానీ ఒక్కసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత లోపల ప్రైవేటు విద్యాలయాలకు తమ విధానాలకు అనుగుణంగా నడుపుకొని స్వేచ్ఛ ఉండాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాటిని కూడా గవర్నమెంట్ నియంత్రిస్తున్నది. అంటే ఒక బాహ్య వలయం యొక్క నియమ నిబంధనలే కాకుండా యు కాల్ ఇట్ బ్యూరోక్రాటిక్ షాకిల్స్ అనుకోండి ఇవి. అయితే ప్రైవేటు కళాశాలను కానీ ప్రైవేటు పాఠశాలను కానీ మీరు కంట్రోల్ చేయాలంటే ఫీ స్ట్రక్చర్ కంట్రోల్ ఒక్కటే చేస్తే సరిపోదు. ఎందుకు అంటే మార్కెట్ ఫోర్సెస్ విల్ డిటర్మైన్. మొదట చేయవలసింది గవర్నమెంట్ ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతికి ఎంతమందికి కావాలో అన్ని స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ చేయడము నెంబర్ 1. అది ఒక రకంగా వీటికి డిమాండ్ తగ్గిస్తుంది. రెండవది, మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా, ఏ సర్వీస్ తీసుకున్నా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే ఎక్కువగా మీరు వాల్యూ ఫర్ మనీ డెలివరీ చేయకపోతే మార్కెట్లో మనుగడ సాగించదు. ఇది విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుంది. మీరు అంటే కళాశాలల దోపిడీ లేదా విద్యా సంస్థల దోపిడీ, కార్పొరేట్ దోపిడీ ఇవన్నీ ఉండొచ్చు. అంటే ఉండడం అంటే మనము కొన్ని పడికట్టు పదాలు వాడుతున్నాం. ఏది మనం ఇప్పుడు కార్పొరేట్ కళాశాల ఎవరు జాయిన్ చేస్తున్నారు ఇక్కడ? ఎవరు జాయిన్ చేస్తున్నారు? ఎవరైతే ఆస్పిరేషన్స్ ఉంటున్నారో, మాకు ఐఐటి రావాలి, ఒక ఎంబీబీఎస్ రావాలి, లేదా ఇంకా ఐఏఎస్ రావాలన్న వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రభుత్వం ఎక్కడైతే ఐఐటి కోచింగ్ ఇస్తుందో, ఎక్కడైతే ఎంబీబీఎస్ నీట్ కోచింగ్ ఇస్తుందో, లేదా ఇంకా ఇంజనీరింగ్ కోచింగ్ ఇస్తుందో, బాగా ఇస్తుంది అనుకున్నప్పుడు ఈ కార్పొరేట్ కళాశాలను వదులుకొని కూడా అక్కడ జాయిన్ అయ్యే సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక తల్లి తండ్రి వాడు ఓపెన్ గా కళ్ళు తెరుచుకొని ఆ ఫీజు తెలుసుకొని జాయిన్ చేసినప్పుడు మనము మొత్తము ఆ విద్యా సంస్థలనే బ్లేమ్ చేయడం అనేది తప్పు ఉద్దేశం అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఒక్కరిని మనం వి కెనాట్ మేక్ ఏ స్కేప్ గోట్. తల్లిదండ్రులు కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ ఫీ స్ట్రక్చర్ లో. రెండవది, మన కనుక జాగ్రత్తగా ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక స్కూల్లో ఎల్కేజీకి 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు యూ కెనాట్ ఆస్క్ ఎన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విత్ 10,000 రూపీస్. మామూలుగా మనకు ఒక ఏమంటారు, అందరూ అనుకునేది ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలలు అసలు ప్రమాణాలు లేవు చాలా కళాశాలల్లో. అక్కడి నుంచి మనకు ఆటో డ్రైవర్స్ వస్తున్నారు, వాచ్మెన్లు వస్తున్నారని మనం జోకులు వేసుకుంటాం, మామూలుగా మాట్లాడతాం. అయితే ఈ సంస్థలు ఇప్పుడు ఏఐసిటి ఉందనుకోండి, ఏఐసిటి అనే ఒక సెంట్రల్ సంస్థ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన నియమ నిబంధనలు మొత్తం వాటిని క్రోడీకరించింది. ఏమంటారు వాళ్ళు? ప్రతి 15 మంది పిల్లలకి ఒక ప్రొఫెసర్ ఉండాలంటారు.
ప్రతి 10 మంది పిల్లలకు ఒక కంప్యూటర్ ఉండాలంటారు. ఇట్లా ల్యాబులు గానీ, లేకపోతే ప్రొఫెసరల్ టీచింగ్ స్టాఫ్ గానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ గానీ, ఇన్ని ఎకరాల ల్యాండ్ ఉండాలి, ఇన్ని స్క్వేర్ ఫీట్ ఉండాలి, లైబ్రరీలో ఇన్ని పుస్తకాలు ఉండాలి, మంచిదే. కానీ అది సెంట్రల్ లెవెల్‌లో వాళ్ళు నియమాలు రూపొందించి వదిలేస్తారు. కాలేజ్ పర్మిషన్ తీసుకుంటారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లెవెల్‌లో ఏమవుతుంది? 35,000 ఫీజు ఉంటుంది. ఇదేందంటే ఎక్కడ పొంతన లేని విధానం. సో కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు అంటే, నేను డిఫెండ్ చేయట్లేదు. అంటే ఉన్న వాస్తవంగా జరుగుతున్నది చెప్తున్నాను. ఈ 35,000 తోటి కనీసము ఒక 3-4 నెలల కరెక్ట్ గా మళ్ళీ ఇంకొకటి ఏంటి, యూజీసీ స్కేల్స్ పే చేయమంటారు. 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసరు, వాళ్ళకు యూజీసీ పే స్కేలు, దాని దగ్గర మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఫీజు మాత్రం 35,000. ఈ 35,000 ఫీజుతో ఏం క్వాలిటీ ఇవ్వగలుగుతారు వీళ్ళు? హౌ కెన్ దే బిల్డ్ వరల్డ్ క్లాస్? మామూలుగా మన విద్యా విధానం తీసుకుంటే ఫస్ట్ తరగతి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు. రెండవ క్లాస్ ఏంటంటే ఎయిడెడ్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, లేదు కొంత ఎండోమెంట్ ఫండ్స్ తో ఉన్న స్వచ్ఛంద సంస్థలు తయారు చేసినవి, లేకపోతే కొంతమంది భూములు దానం చేసి, బిల్డింగులు దానం చేసి, ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్ర మహిళా సభ లాంటి కళాశాలలు, రెడ్డి కాలేజీ లాంటివి, వాళ్ళు ఒకప్పుడు ఆ భూములో ఉన్న ఆ ఎండోమెంట్ ఫండ్స్ నడిపించే వాళ్ళు కొంత తక్కువ రేటుతో వాళ్ళు ఇవ్వడం సాధ్యమవుతుంది. కానీ వాళ్ళు ఇంతకుముందు అనుకున్నప్పుడు 30 కోట్ల మంది డెమోగ్రాఫిక్ ఎక్స్ప్లోజన్ సర్వ్ చేయాలంటే ఇవి సరిపోవు కదా. ప్రభుత్వము ఫండింగ్ లేదు, కొత్త కళాశాలలు కానీ కొత్త పాఠశాలలు లేదు, ఇలాంటి ఎండోమెంట్ కళాశాల పాఠశాలలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. అంటే ఏంటి మిగిలింది? ప్రైవేటు విద్యారంగం. నేను ఇంకొకటి కూడా ఏం చెప్తానంటే, ఈ ఫీజుల దగ్గరకు వచ్చేసరికి మన సొసైటీలో ద్వంద్వ ప్రవృత్తి కూడా ఉంటుంది. అంటే మనకిప్పుడు ఇది ఒక నోబుల్ ప్రొఫెషను అనే ఒక ఉరితాడు తగిలించి టీచర్కి, ఏది నోబుల్ ప్రొఫెషన్ కాదు? లాయర్ కాదా, డాక్టర్ కాదా, ఇంజనీర్ కాదా, రాజకీయ నాయకుడు కాదా, జర్నలిస్ట్ కాదా? ఒక టీచర్ మాత్రం ఎందుకు నోబుల్ ప్రొఫెషన్ అవుతుంది? వీడికి కడుపు లేదా, వీడికి కుటుంబం లేదా, వీడికి ఆస్పిరేషన్స్ ఉండవా, బాధ్యతలు ఉండవా? మరి ఎవరు పోషించాలి టీచర్ని? అంటే ఎంత అన్యాయం జరిగినా కూడా ఇట్లాంటి ఒక బిరుదుల బరువు కింద వాళ్ళు మౌనంగా నలిగిపోవడమే అవుతుంది. ఈ బిరుదులతో ప్రమాదం. ఇప్పుడు రైతే రాజు, అన్నదాత లాంటివి కూడా అట్లాంటి ప్యాట్రనైజేషనే. అవును. ఇప్పుడు కోవిడ్ టైంలో జరిగింది ఏంటి? కోవిడ్ టైంలో సరే కొంత ఉద్యోగాల జీతాల్లో కోత వచ్చింది, ఉద్యోగాలు పోయాయి, కొంత ఇబ్బంది తల్లిదండ్రులకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో ఏం చేస్తున్నారు? మేము ఫీజు కట్టము అంటున్నారు. ఫీజు కట్టనంత మాత్రం అప్పుడు ఈ టీచర్ల సంగతి ఏంటి? ప్రైవేట్ రంగంలో టీచర్ల సంగతి ఏంటి? ఈరోజు నిజానికి చాలా పెద్ద ప్రాబ్లం బీపీ గారు. తెలంగాణలో చూస్తున్నాం కదా, ప్రైవేటు టీచర్లు ముఖ్యంగా బడ్జెట్ స్కూళ్ళు, బడ్జెట్ కాలేజీలకు సంబంధించి యాజమాన్యాల ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉంది. తీవ్ర నిర్వేదనలో యాజమాన్యాలు ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వలేరు, ఎందుకంటే ఫీజులు రావు. జీతాలు ఇవ్వకపోతే టీచర్లు వాళ్ళు ఉండలేరు. మీరు కూడా చూసుంటారు, మీడియాలో అందరూ కూడా చూసుంటాం, ఎంతో మంది ఊళ్ళలోకి వెళ్ళిపోవడం, ఉపాధి హామీలు పనులు చేసుకోవడం, సెలూన్లు పెట్టుకోవడం. అంటే తప్పని కాదు, బట్ వీళ్ళు వాట్ దే ఆర్ మెంట్ ఫర్, ఆ పని చేసే పరిస్థితి లేకపోవడం ఒకటి. కోవిడ్ వైపరీత్యం, అది ఎవరు సృష్టించింది కాదు, అది ప్రకృతి వైపరీత్యం లాంటి ఒక బీభత్సం అది. కానీ టు కాంబాట్ దట్ ఇంకొద్దిగా ఎక్కువ ప్రభుత్వం మనసు పెట్టి పనిచేసి ఉండడము, అన్ని ఇప్పుడు ఏ రంగానికి సంబంధించిన సమస్యను డీల్ చేసేటప్పుడు అట్లాంటి ఎక్స్పర్ట్స్తో కమిటీ వేయడము, పేరెంట్స్ని కూడా బాధ్యుల్ని చేయడము, దాంట్లో అవి కూడా చేయాలి. సమాజంలో కూడా ఒక మార్పు రావాలండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ దోపిడీ, కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ, వ్యాపార వర్గాల దోపిడీ అనేది ఒకటి ఉంది. దోపిడీ లేదని కాదు, కానీ
బట్ అందరినీ ఒకటే ఘాటన కట్టడము అనేది కరెక్ట్ కాదు. అది సమాజం కూడా కొంత మారాలి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడిన వాళ్ళు కాదు కదా. ప్రభుత్వమైనా, ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా అదే ప్రజల నుంచి వచ్చింది. అట్లా అక్కడి నుంచి వచ్చిన బిల్డ్ అయిన ఇన్స్టిట్యూషన్సే కదా. సో టాకింగ్ అబౌట్ కోవిడ్ బీపీ గారు, ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే మీకు కూడా ఈ కాలేజెస్ ఉన్నాయి, మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి మీ అనుభవం నుంచి కానీ లేతే జనరల్గా ఈ ఈ విద్యా సంస్థలు ఫేస్ చేస్తున్న ముఖ్యంగా కోవిడ్ కాలంలో ఫీజులు రాక టీచర్లని లేతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ వాటికి సంబంధించిన కష్టాలు, తర్వాత ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే ప్రజలకు సంబంధించి ఏదైనా రైతులకు సంబంధించి ఏదైనా వచ్చింది అనుకోండి, ఒక సెన్సిటివ్ అంశం అవుతుంది ప్రభుత్వాలకు కూడా. సరే ఎంతో కొంత ఇష్టముండో లేతే బలవంతంగానో లేతే ఏదో కారణంగా ఎంతో కొంత విదిలించుకుందాంలే అని ప్రభుత్వాలు కూడా ఉంటాయి, సమాజం కూడా అది కోరుకుంటది. కానీ యా విద్యని వ్యాపారంగా మార్చారు అన్న భావనలో ఉన్న సమాజము విద్యారంగం యొక్క కష్టాలు, ముఖ్యంగా ప్రైవేటు మేనేజ్మెంట్కి సంబంధించిన కష్టాలు ఎట్లా ఉన్నాయనేది కొంత ప్లీజ్ షెడ్ సమ్ లైట్ ఆన్ ఇట్. ఎంత పర్సెంటేజ్ లాభాలలో ఉన్నారు విద్యారంగంలో ఉన్న వాళ్ళు, స్కూళ్ళు కాలేజీలు నడిపిస్తున్న వాళ్ళు కూడా చిన్నకారు సన్నకారు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నలుగురు టీచర్లుగా ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి ఒక స్కూల్నో కాలేజీ పెట్టుకొని రన్ చేసే వాళ్ళు, అంటే వాళ్ళ జీతాల వరకే వచ్చిన వాళ్ళకు కాలేజ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రతి స్కూల్స్ కాలేజీలు కార్పొరేట్ లెవెల్లో 100,000 కోట్ల టర్న్ ఓవర్లో ఉండి సర్ప్లస్ మనీతో ఉండి చేసే పరిస్థితి లేదు. సో అయితే ఇప్పుడు ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే, మీరు ఇప్పుడు మన వాళ్ళకు ఒక పాపులర్ బిలీఫ్ ఆర్ మిత్ ఏంటంటే ఉచిత విద్య, గురువు అనేవాడు ఏమి ఆశించకూడదనేది ఒక మిత్. ఇప్పుడు మనకు పూర్వకాలంలో కూడా గురువులు ఉండేవాళ్ళు, శిష్యులు వాళ్ళ దగ్గర ఉండి కైండ్ ఆఫ్ రెసిడెన్షియల్ మోడల్లో వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళకు పనులు చేసేవాళ్ళు, తల్లిదండ్రులు ధాన్యం ఇచ్చేవాళ్ళు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి ఆవులు ఇచ్చి పాలు ఇచ్చేవాళ్ళు, అన్ని రకాల పనులు. అంటే రాజులు కూడా బాగా చూసుకునేవారు కదా, పోషించేవారు కదా వాళ్ళని. అంటే అన్ని వారు ఇటు రాజుల వైపు నుంచి ఉండేది, ప్రజల వైపు నుంచి కూడా ఉండేది. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి? సర్వీసు. వాళ్ళకి కావాల్సిన పనులు అయిపోయేది ఉచితంగా శిష్యులు చేసేవాళ్ళు, కావాల్సిన కూరగాయలు, పండ్లు, ఫలాలు, ధాన్యాలు వాళ్ళకు వచ్చేది. సో అప్పుడు డబ్బులతో పని లేని కాలం కదా అది. అంటే ఏంటి, అక్కడ సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సఫిషియన్సీ అప్పుడు గురువులకు ఉంది. అట్లా ఉన్నప్పుడు మాత్రమే కాలే కడుపుతో ఏ గురువు కూడా ఎల్లప్పుడు చెప్పాలని మన సమాజం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది రియలిస్టిక్ గా ఉండదు. కేఎన్వై పతంజలి చెప్తారు, ఆకలితో ఉన్నప్పుడు ఏ నీతి సూత్రాలు పనిచేయవు. అంటే మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, నేనైతే ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను. అంటే అప్పుడు ఉన్న టీచర్ల క్వాలిటీ, అప్పుడున్న అధ్యాపకుల క్వాలిటీ ఇప్పుడు చాలా వరకు, అంటే మనకు నెంబర్ పెరిగింది అంటే క్వాలిటీ లేదని అనను, కానీ ఆ నెంబరు ఈక్వల్గా పెరగట్లేదు. అప్పుడు ఒక 100 మంది టీచర్లు ఉండి ఇప్పుడు అదే 100 మంది క్వాలిటీ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే, అప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ మీద ప్రేమతో, అభిమానంతో, ఒక అంకిత భావంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకున్న డెమోగ్రాఫిక్ ఎక్స్ప్లోజన్లో ఇన్ని వేల స్కూళ్ళు, కళాశాలకు రావాలంటే ఏం చేయాలి? వాళ్ళను అట్రాక్ట్ చేయాలి. మరి దాని పోటీకి ఏమున్నాయి? ఐటీ రంగం ఉంది, బ్యాంకింగ్ రంగం ఉంది, ఇండస్ట్రీ రంగం ఉంది, రకరకాల బిజినెస్లు ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి. అవన్నీ వదులుకొని టీచింగ్లో ఉండాలంటే వాడికి ఆసక్తితో పాటు జీవనోపాధికి వాని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి సరిపడా వేతనం ఇచ్చే ఎకో సిస్టమ్ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఫీజులు కట్టినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే మన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక హార్వర్డ్ లెవెల్లో ప్రమాణాలు ఉండాలి, ప్రభుత్వ విద్యాలయ సంస్థ లెవెల్లో ఫీజులు ఉండాలి. ఈ డైకోటమీ ఇది ష్యూర్ సైన్ ఆఫ్ అవర్ సొసైటల్ హిపోక్రసీ. అది బ్రేక్ చేయనంత కాలం ఏమవుతుందంటే, నేను నా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి మేము వడబోసి మేము అధ్యాపకులను తీసుకొస్తున్నాం. ఎందుకు అంటే,
ఆల్టర్నేటివ్ ఫీల్డ్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే మనకు సామెత ఉంది ఇంగ్లీష్లో, ఇఫ్ యూ పే పీనట్స్ విల్ గెట్ మంకీస్. ఎస్. అంటే లాంగ్ రన్ లో ఎప్పుడైతే పేరెంట్స్ కానీ ఇప్పుడు ఈ విషయం అంటే దీనికి ఒక ఫ్లిప్ సైడ్ కూడా ఉందండి. అంటే ఇప్పుడు అలవి మాలిన ఫీజులు కానీ లేదా అన్లిస్టెడ్ ఫీజులు కానీ బ్యాడ్ ఆపిల్స్ అన్ని రంగాలు ఉన్నట్టు మా రంగంలో కూడా ఉన్నారు. ఇదేమి లిల్లీ వైట్ గా ఉన్నారు అందరూ సమాజ సేవకని చెప్పట్లేదు. అసలు సమాజ సేవను ఓడే అసలు వాడొద్దని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇట్ షుడ్ బి రికగ్నైజ్ ద ఇండస్ట్రీ. అండ్ పేరెంట్స్ షుడ్ డిమాండ్ వాల్యూ ఫర్ మనీ. అంటే 100 రూపాయల ఫీజును కనుక వాళ్ళు డిమాండ్ చేస్తే 100 రూపాయల వాల్యూ ఫర్ మనీ డెలివరీ చేయలేకపోతే మార్కెట్ ఫోర్సెస్ షుడ్ కిల్ ఇట్. ఆ రకమైన ఎకో సిస్టమ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ నియంత్రణ అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఇది విద్యార్థి నుంచి విద్యార్థి యొక్క పబ్లిసిటీ ద్వారా జరిగే వ్యవహారం కాబట్టి మీరు ఎప్పటికీ కూడా అబద్ధాలతో ఇన్స్టిట్యూషన్ రన్ చేయలేరు ఆ క్వాలిటీ కనుక డెలివరీ చేయలేకపోతే. ఒక్కసారి ఈ జాతీయ విద్యా విధానం మీద కొంచెం మాట్లాడండి బీపీ గారు. ఏంటి దాని ఏం చెప్తోంది? 2003 నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ మన కస్తూరి రంగరాజన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి సమర్పించారండి. అది ఆన్ పేపర్ ఇస్ ఎ బ్రిలియంట్ డాక్యుమెంట్. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ 4 తరగతుల కింద వాళ్ళు విభజించారు. అంటే అప్పుడు ఎల్కేజీ వరకు ఫస్ట్ క్లాస్ వరకు ఒకటి, ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని ఒకటి, ఆ తర్వాత 8th క్లాస్ వరకు ఒకటి, 9th 10th 11th 12th ఒక సెగ్మెంట్, ఇట్లా 4 బ్లాక్ల కింద ఆ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డివైడ్ చేశారు. మామూలుగా మనకు 10th క్లాస్ తర్వాత ఏముంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఇంటర్మీడియట్ కూడా స్కూల్కే అనుసంధానం చేయాలని ఒక కొత్త ముసాయిదా వాళ్ళు తలపెట్టిండ్రు. సో 9th 10th 11th 12th ఒక బ్లాక్, అట్లాగా కింద 7th 6th 4th అదొక బ్లాక్, ఆ కింద తర్వాత ఇంకొక బ్లాక్. డిగ్రీలో కూడా ఏం చేశారంటే వాళ్ళు 3 అంచెల సిస్టాన్ని వాళ్ళు ప్రవేశపెట్టిండ్రు. ప్రవేశపెట్టిందంటే 2030 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని ఒక బిల్లు తీసుకొచ్చారు వాళ్ళు. ఏముంటుంది ఇప్పుడు జనరల్ గా మాదే ఉందనుకోండి, మేము ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యాం మేము. అట్లాగే భారతదేశం మొత్తం మీద ఆ జియోగ్రఫికల్ ఏరియాని అనుసరించి ఆ లోకల్ గవర్నమెంట్ యూనివర్సిటీకి అఫిలియేట్ అవుతారు. అంటే మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు. అట్లాగే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కొన్ని అటానమస్ కాలేజెస్ ఉన్నాయి. జనరల్ గా బ్రాడ్ గా ఇవి డివిజన్స్ ఆఫ్. ఇప్పుడున్న కొత్త విధానంలో ఏం చేశారంటే వాళ్ళు ప్రతి డిగ్రీ కాలేజీకి ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అటానమస్ కాలేజ్. రైట్. అంటే ప్రొవైడెడ్ దే సాటిస్ఫై ద ఏమంటారు క్వాలిటీ నామ్స్ కనుక క్రైటీరియా ప్రతి కాలేజీ కూడా వాళ్ళ పేరు మీదనే సర్టిఫికెట్ ఇవ్వచ్చు. ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే అవసరం లేదు. ఓకే ఓకే. అప్ టు 5,000 మంది పిల్లలు ఉండే 5,000 మంది వరకు ఉండే వరకు ఒక కేటగిరీ. దాని తర్వాత ఏం చేశారంటే టీచింగ్ యూనివర్సిటీ అన్నారు. అంటే ఒక 20,000 వరకు యూనివర్సిటీస్ అంటే మల్టీ డిసిప్లినరీ, అంటే ఒక లా కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, లాంగ్వేజ్ లింగ్విస్టిక్స్, ఇట్లా మల్టీ డిసిప్లినరీ యూనిట్స్ ఉన్నది టీచింగ్ యూనివర్సిటీస్ కింద 2వ తరగతి కింద పెట్టారు. 20,000 దాటిన తర్వాత రీసెర్చ్ యూనివర్సిటీస్ అని 3వ తరగతి యూనివర్సిటీల కింద వాళ్ళు డివైడ్ చేసిండ్రు వాళ్ళు. అట్లాగే అది ఒక అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు వీళ్ళు చాలా క్లియర్ కట్ గా బ్రాడ్ డివిజన్ చేసిండ్రండి. 3 సంవత్సరాల డిగ్రీతో పాటు వాళ్ళు 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ప్రవేశపెట్టాలని అందులో ఉంది. ఓకే. అది చాలా మంది ఈ నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి చాలా ఊరట అనుకుంటా ఈ 3-4 ఏళ్ల కోర్స్ అనేది. ఎందుకంటే బయటి దేశాలకి చదువుకోవడానికి పోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వస్తా ఉంది. అది 1 year గ్యాప్. బేసిక్ అదే ఐడియా. అయితే ఇందులోకి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు డిగ్రీ మధ్యలో కనుక మనం ఇప్పుడున్న ప్రశ్న డ్రాప్ అయిపోతే మనకేం సర్టిఫికెట్ రాదు. ఇప్పుడు కొత్త విధానంలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ డ్రాప్ అయితే మీకు ఒక సర్టిఫికెట్, 2వ సంవత్సరం డ్రాప్ అయిపోతే డిప్లొమా,
3వ సంవత్సరం డ్రాప్ అయిపోతే నీకు డిగ్రీ, 4th ఇయర్ తర్వాత కంప్లీట్ చేస్తే రీసెర్చ్ డిగ్రీ, ఇట్లా ప్రతి సంవత్సరానికి కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఈ ప్రాక్టీస్ వెస్ట్ లో ఉంది బీపీ గారు ఆల్రెడీ. ఐ థింక్ మనం అది ఆహ్వానించదగ్గ పరిణామమే అది. ఎగ్జాక్ట్లీ. అట్లాగే వాళ్ళు క్రెడిట్ టు టాలెంట్ బ్యాంక్ అని కూడా ఒకటి వాళ్ళు పెడుతున్నారు. అది కూడా ఇన్నోవేటివ్. క్రెడిట్ టాలెంట్ అంటే బ్యాంక్ అంటే ఇప్పుడు మీరు ఒక ఉత్తరప్రదేశ్లోనో ఢిల్లీలోనో యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చేస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతారు, లేదంటే వేరే రీజన్స్ తో మీరు హైదరాబాద్కు రావాలి, ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ జాయిన్ కావాలి. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే నీ విద్యా సంవత్సరం లాస్ కాకుండా ఉండి సెకండ్ ఇయర్ ఇక్కడ కంటిన్యూ చేయాలంటే యూనివర్సిటీలో మనం అప్లై చేసుకోవడము, అక్కడ సిలబస్ ఇక్కడ సిలబస్ మ్యాచ్ చేయడము, మళ్ళీ కొన్ని ఏమైనా మిస్ అయిన సబ్జెక్టులు రాయడము, ఇట్లా జరుగుతుంటది. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఇది ఇన్నోవేటివ్ మెథడ్ ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ మీరు సబ్జెక్టులు పాస్ కాగానే దానికి ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి ఈ సబ్జెక్ట్ పాస్ కాగానే ఆ బ్యాంకులో పడిపోతుంది. ఓకే. సో దేశంలో ఎక్కడ పోయినా సరే యూ కెన్ క్యారీ దట్ క్రెడిట్ స్కోర్. ఓకే ఓకే. యూ కెన్ రెజ్యూమ్ in any university anywhere in India. Right. Okay. That's a brilliant idea. Yeah. కొంత వాళ్ళు తగ్గించారు. Right. ఇది లైక్ దిస్ ఈజ్ ఏ ట్రావెలింగ్ టెస్టిమనీ ఆఫ్ ది స్టూడెంట్ క్రెడిట్ స్కోర్ అనేది. మీకు ఈ ఫైనాన్షియల్ దీంట్లో క్రెడిట్ స్కోరింగ్ ఎట్లయితే ఉంటుందో. అవును. యా ట్రూ. ఇంకొక ఆహ్వానించిన డెవలప్మెంట్ ఏంటంటే దే అగైన్ హావ్ బీన్ ట్రైయింగ్ టు రీకనెక్ట్ టు ద హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్. అంటే మనం ఏదైతే మర్చిపోతున్నామో అంటే లిబరల్ ఆర్ట్స్ అంటే చరిత్ర కానీ ఇలాంటి పొలిటికల్ సైన్స్ ఇలాంటి వాటికి కూడా మళ్ళీ రీకనెక్ట్ చేసి ఖచ్చితంగా హిస్టరీ చదవడము, లేదంటే మన క్లాసికల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కానీ పర్షియన్ కానీ ఇలాంటి భాషలను మళ్ళీ చదవడము. అంటే ఒక రకంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుగు చరిత్రను పెట్టడము, తమిళ్లో అయితే తమిళ వారి చరిత్రను పెట్టడము, రాజస్థాన్ వాళ్ళ చరిత్ర అంటే లోకల్ చరిత్రను చదవడము, అంటే రెండింటికి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు. ఇంకొక టాంజెన్షియల్ ఆఫ్ షూట్ ఏంటంటే ఈ స్కిల్ సెట్ కూడా ఎవరికైతే ఇమ్మీడియట్లీ మనకు ఉద్యోగాలు కావాలో 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ స్కూల్ నుంచే కొన్ని ట్రేడ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడము, చాలా విప్లవాత్మకమైన మార్పులతోని చాలా అద్భుతమైన డాక్యుమెంటు. కాకపోతే అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది మీరు చెప్పిన చివరి పాయింట్ లో ఇది కల్చరల్ రినైసెన్స్, సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడితే చాలా సంతోషం, ఆహ్వానించదగ్గరే. ఎందుకంటే ఏ జాతి కూడా తన మూలాలని మర్చిపోకూడదు. కానీ ఇది ఎవరి కల్చర్ గొప్పది అనే ఒక మౌఢ్యతలోకి తీసుకెళ్తే మాత్రం ప్రమాదం ఉంది దానివల్ల. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్లకే వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ఇది సెంట్రలైజ్డ్ కాకుండా కొంత ఎలెక్టివ్స్ పెట్టి సెకండ్ లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే ఆ చరిత్ర సంబంధించిన విషయాలు కానీ అది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు. అంటే ఇప్పుడు మన తెలుగు ఇక్కడ తెలుగు ఉర్దూ లాంటి మన తెలంగాణ తెలుగు ఉర్దూ లాంటి ఇవ్వచ్చు. అట్లాగే ఆ చరిత్రలో కానీ లేదా పొలిటికల్ సైన్స్ లో కానీ ఏమేమి పాఠాలు ఉండాలి, వాళ్ళ ఓన్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు దే కెన్ మేక్ ఇట్ అవుట్. దేర్ ఇస్ నో ఎన్ఫోర్స్మెంట్ ఆర్ కోర్షన్ ఫ్రమ్ ద సెంటర్. రైట్. డీసెంట్రలైజ్డ్. యా. బిపి గారు, ఈ పాండమిక్ పీరియడ్ గత సంవత్సర కాలంగా లేకపోతే గట్టిగా ఒక 10 నెలల కాలంగా కోవిడ్ యొక్క ఆ తీవ్ర ప్రభావానికి గురైన చాలా రంగాల్లో విద్యారంగం కూడా ఉంది. ఇందాక ఒకసారి మనం మాట్లాడినాం ఆ విషయము. ఇంకొంచెం లోతుగా దీనివల్ల అంటే ఈ విద్యారంగం వల్ల ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఆ రంగంలో ఉన్న వాళ్ళు, కాలేజీలు నడుపుతున్న వాళ్ళు, మీరేమి కార్పొరేట్ కాలేజీ లక్షలాది రూపాయల ఫీజుతో పిడి చేసే పరిస్థితి మీకు లేదు, ఆ సెక్టార్లో మీరు లేరు. బికాజ్ ఐ నో దట్ నేను ఆడియన్స్ కూడా పరిచయం చేయాలి కాబట్టి. అయితే ఇప్పుడు మీరు అంటే వ్యక్తిగతంగాని కాదు, యాజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్, ఆ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్న వాళ్ళుగా మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీకు సంబంధించిన మీ హోల్ మేనేజ్మెంట్ ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి కోవిడ్ కారణంగా. దీనిలో
అంటే కోవిడ్ అనేది తీసుకొచ్చిన ఉపద్రవము అది మనకు తెలియదు, ఎట్లా కాంబాట్ చేయాలనో తెలియలేదు తొలుతలో. తర్వాత తర్వాత కొంత ప్రభుత్వాలు మేల్కొని చేసేటప్పటికి కొంత లేట్ కూడా అయింది. అక్కడక్కడ ప్రభుత్వాలు కొంత గట్టిగానే పనిచేసినాయి. ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఢిల్లీ కానీ మంచి ఉదాహరణలుగా నిలిచినాయి ఈ రోజుకి కూడా. సరే, కోవిడ్ వైపరీత్యం ఒకటి, ప్రభుత్వాల ఫెయిల్యూర్ ఒకటి, సమాజం యొక్క ఇన్సెన్సిటివ్నెస్ టువర్డ్స్ బిజినెసెస్ అదొక కారణము. ఇట్లా పలు కారణాలు కూడా ఉన్నాయి. ఇది బ్లేమ్ గేమ్ కాదు, కానీ ఏం జరిగి ఉంటే బాగుండేది అని మీ అభిప్రాయం? కొంత మీకు బ్రీతింగ్ స్పేస్ దక్కి ఉండేది అని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగి ఉంటే? ప్రైవేట్ రంగంలో ఉన్న ఏ విద్యా సంస్థ అయినా పర్టికులర్లీ సొంత బిల్డింగ్స్ లేని వాళ్ళకు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారు. అంటే పిల్లలు విద్యా సంస్థకు వచ్చినా రాకున్నా మనం ఏవైతే ఓవర్ హెడ్స్ అంటాం, లీజ్ అమౌంట్ కానివ్వండి, స్టాఫ్ సాలరీస్ కానివ్వండి, లేదంటే ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, వాటరు అలాంటి మినిమం బిల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాక్డౌన్లో ఉన్న 3 నెలల తర్వాత కూడా మేము తర్వాత బిల్స్ చూసుకుంటే మినిమం బిల్ అని అంటే జీరో కన్జంప్షన్ ఉన్నా సరే దాదాపు 75% మేము మినిమం బిల్స్ కట్టవలసి వచ్చింది. యూటిలిటీ బిల్స్ అంటే పిల్లలు కాలేజీలకు స్కూళ్ళకు వచ్చినా రాకపోయినా ఓవర్ హెడ్స్ లో ఏ మాత్రం తేడా రాలేదు. రైట్. మనకు ఇప్పుడు ఆ బిల్డింగ్ కనుక మనము మానేసి ఓన్లీ ఆన్లైన్ క్లాసులే కదా అని చెప్పి ఆన్లైన్లో చెప్తే మన అఫిలియేషన్ రద్దయ్యే ప్రమాదం ఉన్నది. రైట్. నెంబర్ 1. నెంబర్ 2, ఆన్లైన్ విద్యా విధానము ఇట్స్ ఏ ఫెయిల్యూర్ అండి. మనకు వేరే దిక్కు లేక, వేరే గత్యంతరం లేక, ఒక ఆప్షన్ లేక మనము ఆన్లైన్లో చెప్తున్నాం. కానీ ఇట్ డిస్రప్టెడ్ లైక్ ఎనీథింగ్. గురుముఖత లేని విద్య అంటే నేను నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నాను. అంటే మనకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరాన్ని పొడిగించాలి కాబట్టి, చేయాలి కాబట్టి మనకు ఉన్నంతలో వీఆర్ యూజింగ్ ద బెస్ట్ టూల్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బ్యాడ్ సిచ్యుయేషన్ చేస్తున్నాం. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఆన్లైన్ విద్యా విధానంతో ఇది చిన్న డిప్లొమాలు, ఒక 1 మంత్ 2 నెలల కోర్సులు మనం ఏదో నేర్చుకోవచ్చు. కానీ ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, ఈ ఆన్లైన్లో చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టివ్. నాట్ ఎట్ ఆల్. అది ఇప్పుడు ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ పీపుల్, పర్టికులర్లీ బీపీఎల్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల మీద కూడా చాలా ప్రెషర్ పెడుతోంది ఆన్లైన్. మీరు కూడా మీడియాలో చూసుంటారు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయడానికి ల్యాప్టాప్లో స్మార్ట్ ఫోన్ కొనే పరిస్థితి లేని కారణంగా ఒక అమ్మాయి ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఆత్మహత్య కూడా చేసుకుంటా ఉంది. అంటే ఒకటి, ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అంటే వాళ్ళ పీర్ గ్రూప్ అందరు కూడా చదువుకుంటుంటారు, క్లాసెస్ అటెండ్ అవుతుంటారు, స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి. ప్రభుత్వం కూడా చేయగలిగింది ఏంటి? ఇప్పుడు దూరదర్శన్ ద్వారా కానీ లేతే టీశాట్ ద్వారా కానీ ఏవో పాఠాలు చెప్తున్నారు. టీవీలు ఉండే వాళ్ళు టీవీల్లో చూస్తారు. ఇప్పుడు మన ఈ షో చూస్తున్న చాలా మంది బయట దేశాల్లో ఉండేవాళ్ళు కానీ అందరికి కూడా, మీకు కూడా ఒక విషయం ఏం చెప్పాలంటే, ఈ రోజు కూడా తెలంగాణ గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో టీవీలు లేని, ఫర్గెట్ అబౌట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, టీవీలు లేని ఇళ్ళు కూడా ఉన్నాయి. అది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. సో వాళ్ళందరికి కూడా ఇప్పుడు అందరికీ టీవీలు కొనివ్వడం అనేది ఎలక్షన్ టైంలో ఏమైనా ప్రామిస్ చేసి ఇస్తారేమో కానీ తెలియదు. కానీ బట్ అది వర్కబుల్ మోడల్ కాదు. ఇందాక బీపీ గారు మీరు చెప్పినట్టుగా ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. అండ్ ఇప్పుడు యాజ్ వి స్పీక్ రేపటి నుంచే ఈ డ్రై రన్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ మొదలవుతా ఉంది. తెలంగాణలో కూడా 2 జిల్లాల్లో, హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్లో, ఎల్స్వేర్ కూడా స్టార్ట్ అవుతా ఉంది. మేబీ కొత్త సంవత్సరంలో కోవిడ్ అనేది కొంత కంట్రోల్, వ్యాక్సిన్స్ రావటము వాటి వల్ల కొంత మారి అతి త్వరలోనే మళ్ళీ రెగ్యులర్గా కాలేజీలు, స్కూళ్ళు అన్నీ తెరిచి ఈ రంగం కూడా ఫ్లరిష్ కావాలని కూడా కోరుకుందాం. కానీ ఇప్పుడు ఇది డెఫినెట్గా
సమాజంలో ఉండే పిల్లలకి, తల్లిదండ్రులకి, విద్యా సంస్థలకి అందరి కూడా చాలా 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 గడ్డు కాలం ఇది. అది అవును. దురదృష్టవశాత్తు కొంత జరిగింది. పాలసీ పెరాలిసిస్ వల్ల కొంత జరిగింది. అవును. కేంద్ర ప్రభుత్వం కానీ, బీపీ గారు ఫైనల్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఫేస్ చేస్తున్న సమస్యలని, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ కాంకరెంట్ లిస్ట్, అందుకే నేను కేంద్రం రాష్ట్రం అని కూడా అంటున్నా, రెండు ప్రభుత్వాలని అంటున్నా, ఎట్లాంటి సహాయం, ఇమ్మీడియట్ సహాయం మీరు ప్రభుత్వాల నుంచి కోరుకుంటున్నారు? ఒక్కటేంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రైవేటు విద్యా సంస్థలు రన్ చేస్తున్నారో వాళ్ళకు లిక్విడిటీ లేక చాలా సఫర్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు మన ఫీజులు ఇదేంటంటే విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం లాగా మనము విద్యార్థులను ఖచ్చితంగా కట్టాలి అనే పరిస్థితుల్లో లేరు. అట్లాగే నెలల తరబడి మీరు జీతాలు తీసుకోవద్దు అనే పరిస్థితుల్లో, అధ్యాపకులకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, సరే వాళ్ళు పిల్లలు కడతారు, ఒక రోజు అటు ఇటు కడతారు, చేస్తారు. ఈ అకాడమిక్ ఇయర్ ఒక పద్ధతిలోకి వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత, కానీ ఈ ఇంటీరియం పీరియడ్లో చాలా విద్యా సంస్థలు ఒక 100కి 5 మందో, ఒక 5%, 10% సర్ప్లస్ మనీతో ఉండి చేయగలిగిన విద్యా సంస్థలు మాత్రం ఉంటాయి. 90% కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫీజుల మీద ఆధారపడి నడిపే విద్యా సంస్థలే ఉంటాయండి. వాళ్ళకి ఒక ఫండ్ ఏర్పాటు చేసి, వాళ్ళకు ఒక ఫండ్ ఏర్పాటు చేసి, అతి తక్కువ వడ్డీతోనో, వడ్డీ లేకుండానో కొంత ఓవర్ డ్రాఫ్ట్ లాగా విద్యా సంస్థలకు రిలీజ్ చేసి, అట్లీస్ట్ టీచర్ల సాలరీస్కు వాడుకోవడానికి ఒక కండిషన్ మీద కొంత రిలీజ్ చేస్తే, ఇటు టీచింగ్ కమ్యూనిటీకి కానీ, తద్వారా వాళ్లకు పేమెంట్ చేయనప్పుడు మేనేజ్మెంట్ ఉండే ప్రెషర్ కానీ కొంత తగ్గుతుంది. అది మళ్ళీ రీపేమెంట్ గవర్నమెంట్ కొంత వెసులుబాటు ఇచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెసులుబాటు ఇచ్చి రీపేమెంట్ కూడా మనం చేసుకుంటే అది ఇమ్మీడియట్లీ కొంత ఉంటుంది. అట్లాగే యూటిలిటీ బిల్స్ మీద కొంత ఏమన్నా వెసులుబాటు ఇస్తే, ఇప్పుడు ఏంటంటే ఆన్ పార్ విత్ కమర్షియల్, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దట్ ఇస్ ద డైకోటమీ ఐ స్పోక్. ఎవ్రీ పారామీటర్, అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, మీరు కరెంటు బిల్లు కానివ్వండి, ఏదైనా సరే ఇన్స్టిట్యూషన్ ఆస్క్ టు పే ఆన్ పార్ విత్ మార్కెట్. బట్ మిగతా విషయాలకు వచ్చేసరికి సర్వీస్ అనే ఈ రెండింటి మధ్యలో, అంటే ఇక్కడ పొంతన లేకుండా మీరు ఇచ్చేటప్పుడేమో బిజినెస్, మాకు ఇచ్చేటప్పుడేమో సర్వీస్ అనేది. ఎందుకంటే ప్రభుత్వాలకు మేము కట్టే, ప్రభుత్వాలే ఆన్ పార్ విత్ అదర్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీకి ఎంత ఇస్తారో, ఒక షాప్కు ఏ రకమైన బిల్ మీటరింగ్ ఉంటుందో మాకు అదే ఉంటుంది. అలాంటప్పుడు మాకేం వెసులుబాటు ఏం లేదు. అంటే ఏ రకమైన సహాయ సహకారాలు లేవు. అంటే మీరంటే మీ ఓన్ గాని కాదు కానీ, బట్ యాజ్ అన్ అసోసియేషన్, యాజ్ ఎ కన్సార్టియం మీరేమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినరా ఈ డిమాండ్స్ ఫార్మల్ గా ఒక రిప్రజెంటేషన్ రూపంలో? బిల్స్ గురించి అడిగినట్టున్నారండి కొన్ని సంస్థలు, మా అసోసియేషన్ వాళ్ళు అడిగారు. అడిగితే మరి చూస్తామని అన్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. రైట్. అది చూస్తారేమో, కానీ నాకు తెలిసినంత వరకు గీత కష్టాలు గీతాయని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కూడా ఇప్పుడు అది ఇది కొన్ని వేల కోట్లలో ఉంటుంది క్యూములేటివ్ గా. రైట్. గవర్నమెంట్స్ కూడా అంత త్వరగా అఫోర్డబిలిటీ లేదని నేను అంటే రెండు విపి గారు, ఒకటి అఫోర్డబిలిటీ, రెండు ప్రయారిటీ. ఇప్పుడు ప్రభుత్వం కూడా దేన్ని ప్రయారిటీగా అనుకుంటుంది అనేది, అంటే ఇది ఏ నాయకుడినో, ఏ పార్టీనో, ఏ ప్రభుత్వానో డైరెక్ట్ చేసి నేను అంటున్న కామెంట్ కాదు, బట్ ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏదో రకంగా ఈ విద్యా సంస్థలను అయితే ఆదుకోవడానికి స్టిమ్యులస్ ప్యాకేజ్ లాంటివి ఏమైనా గవర్నమెంట్ కన్సిడర్ చేయాలనేది ఒక సీరియస్ అండ్ అవసరమైన అది ప్రతిపాదన. అది ప్రభుత్వాలు వింటాయని కూడా ఆశిద్దాము. ఇప్పుడు అట్లాగే మీరు చెప్పినట్టుగా మీకు యూటిలిటీ బిల్స్ కూడా ఒక బిజినెస్ కి వేసినట్టుగా వేయటం అనేది అది కొంత ప్రతి విద్యా సంస్థ భారతదేశంలో బై లా
ఆర్ బీయింగ్ గవర్న్డ్ బై ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆర్ సొసైటీ. రైట్. మోడీ గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ చేసినప్పుడు నేను బ్యాంకర్ని అడిగితే ట్రస్టులు సొసైటీలు ఈ స్కీమ్ కింద రావు సార్, ఓన్లీ ఎస్ఎంఈ స్మాల్ మీడియం స్కేల్ మైక్రో వాళ్ళే వస్తారు అని. అంటే ఇది సర్వీస్ ఇండస్ట్రీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కాదు, అంటే నా ఘర్కా నా ఘాటక దేనికి సంబంధం లేని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఇది. బ్యాంకులు కూడా గుర్తించవు. మనం మీకు తెలిసే చాలా బ్యాంకులు సొసైటీలకు లోన్లు కూడా ఇవ్వరు. అంటే ప్రభుత్వం నుంచి సహాయం లేక, బ్యాంకు నుంచి సహాయం లేక, ఇలాంటి కష్టంలో సమాజం నుంచి కూడా సానుభూతి లేక. ఇప్పుడు బీపీ గారు, మనం పాపులర్గా ఇప్పుడు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలి, లేకపోతే సినిమాని ఒక పరిశ్రమ గుర్తించాలి అన్న డిమాండ్ చాలా వచ్చినాయి. సరే, సినిమా ఒక ఇండస్ట్రీ అయింది, వ్యవసాయం కూడా ఒక పరిశ్రమగా గుర్తించాలి అనే డిమాండ్ వస్తూ ఉంది. అట్లాగే విద్యని కూడా, అంటే విద్యని వ్యాపారమయం చేస్తారనే విమర్శలు ఉంటాయి కానీ, బట్ దీన్ని కూడా ఒక బిజినెస్గా, ఒక ఎస్ఎంఈగా గుర్తిస్తే తప్ప అది అంటే రకరకాల స్కీమ్స్ అప్లై కావు. సో కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనం మైండ్ యువర్ బిజినెస్ అంటాం కానీ మైండ్ యువర్ సర్వీస్ అనం కదా. సో బేసికలీ మైండ్ యువర్ బిజినెస్ అంటే నీ పని మీద నువ్వు ఫోకస్ పెట్టు, నీ పని నువ్వు చూసుకో అని కదా. సో బిజినెస్ అంటే ఇట్స్ అ సీరియస్ ఎఫర్ట్. దానికి నెగిటివ్ కనోటేషన్లో చూడాల్సిన అవసరం లేదు సమాజం కూడా. అట్లా అయితేనే జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇండస్ట్రీగా గుర్తిస్తే యూ కెన్ పిన్ డౌన్ ద అకౌంటబిలిటీ. కరెక్ట్. ఇప్పుడు సర్వీస్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, వాడు బ్యాడ్ ఆపిల్స్, మా దాంట్లో ఉన్న బ్యాడ్ ఆపిల్స్ సర్వీస్ అనే ముసుగులోనే వాడు తప్పించుకుంటాడు. కరెక్ట్. ఇండస్ట్రీ యు డిమాండ్ స్క్రీన్స్ ఫర్ వాల్యూ ఫర్ మనీ. నేను కడుతున్నాను, 100 రూపాయలు నువ్వు వాట్ డెలివరీ. లేదు అంటే 2-3 years లో యూ విల్ ఫోల్డ్ అప్ ఫ్రమ్ ద మార్కెట్. అంటే మనం ఇప్పుడు ఇవన్నీ ఇన్ని రకాల పాలసీలలో పెట్టి, రూల్స్ రెగ్యులేషన్ పెట్టి వారిని ఉరిదీసే బదులు ఏదో పర్ఫార్మర్ పెరిష్. కరెక్ట్. I agree with you, BP, and hope the governments and policy makers would pay attention to this, would listen to this. Thanks, BP. Thanks for your time. Thanks for joining my show. ప్రేక్షకులందరికీ కూడా hope you have got an idea of the intricacies of education sector, particularly COVID pandemic టైంలో. దీని మీద మీ ఫీడ్బ్యాక్ మాకు పంపించండి. నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు, +919030997371, లేదా ఈమెయిల్ చేయొచ్చు srisail@rightfolio.in, srisail@rightfolio.in. మరొక టాపిక్తో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బీపీ. బాయ్.